అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ అనుభవిస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు చాలామందికి ఒక ప్రశ్న ఉంది. అదేంటి తెలుసా? దేవుడు మమ్మల్ని దీవిస్తాడంటారా? మేము పిల్లల కోసం ప్రార్థిస్తున్నాం, నా భర్త మారాలని ప్రార్థిస్తున్నాం, మేము నూతన గృహం కట్టుకోవాలని, ఈ అప్పుల బాధల నుంచి బయటికి రావాలని, మేము అనుకున్న ఉద్యోగం మాకు రావాలని మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా జవాబులు ఇస్తారంటావన్నా అన్న ప్రశ్న అడుగుతున్నారు. గుండెల మీద చేతులు వేసుకొని చెప్తున్నాను, నా ప్రభు ప్రార్థనలకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఇవ్వడం మాత్రమే కాదు, పడిపోయిన చోట నిలబెట్టగలిగిన దేవుడు ఆయన. ఈరోజు కొంతమంది దుఃఖంలోకి వెళ్ళిపోవడం గల కారణం ఏంటి తెలుసా? వారు అనుకున్నట్లు ఏదీ జరగట్లేదు. ఉద్యోగం రాలేదు, అనుకున్న సమయానికి వివాహం జరగలేదు, ఆరోగ్య పరిస్థితులు చూస్తూ ఉంటే రోజు రోజుకి క్షీణించిపోతున్న పరిస్థితులు, పూర్వ దినాల్లో అనుభవించిన సంతోషం మరలా మాకు వస్తుందా అన్న ఆలోచనల మధ్యన హృదయం అంతా దిగులు చేత నింపబడిన వారు ఉన్నారు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదు. కీడు వెనకాల నా ప్రభు మేలు దాచాడు, అపాయం వెనకాల ఉపాయాన్ని దాచాడు, శోధన వెనకాల గొప్ప సాక్ష్యాన్ని దాచాడు. మీరు అస్సలు దిగులు చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు ఎదురవుతున్న క్లిష్టమైన పరిస్థితుల మధ్యన మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కాపాడుకుంటే చాలు. ఎందుకంటే మీ భక్తి మిమ్మల్ని కాపాడుతుంది, మీ విశ్వాసం మిమ్మల్ని ఆశీర్వాదాల వైపు నడిపిస్తూ ఉంటుంది. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాట, యోబు గ్రంథము 42వ అధ్యాయము 12 మాట చదవగలిగితే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. ఈ పదం ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? మరీ అధికముగా. అసలు యోబు గారు రెండంతల దీవెనలు పొందడం గల కారణం ఏంటో తెలుసా? అతడు ఉన్నవన్నీ కోల్పోయాడు, శ్రమల మధ్యన ప్రయాణం చేశాడు, ఎన్నో ఇరికి ఇబ్బందులు, ఎన్నో అవమానాలు, ఒంటి మీద రోగం ఉందయ్యా. అతడు కన్నీరు కారుస్తున్నాడు, బూడిదలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. యోబును చూడడానికి వచ్చిన స్నేహితులు, వారి హృదయం ఎట్లయిపోయిందంటే, రాజాలా బ్రతికేవాడు, అందరికీ తీర్పు తీర్చేవాడు, అందరికీ సహాయం చేస్తూ వచ్చేవాడు, ఈరోజు అతనికే దిక్కులేని పరిస్థితి వచ్చిందని యోబు స్నేహితులు యోబు మీద జాలిపడిన సందర్భాలు మనకు బాగా తెలుసు. అందరూ ఏమనుకున్నారు తెలుసా? ఇంకా యోబు జీవితం మరలా ఆశీర్వదించబడదేమో, మరలా అతడు పూర్వ వైభవం అతని ఇంట్లో కనిపించదేమో అని అనేక మంది అనుకున్నారు. యోబు చరిత్ర ముగించబడింది అనుకున్నారు. కానీ నా దేవుడు యోబు చరిత్రను మరలా తిరగరాశాడు. అతడు కోల్పోయిన దానికంటే రెండంతలు మరి అధికముగా దేవుడు యోబును ఆశీర్వదిస్తూ వచ్చాడు. అదే దేవుడు ఈరోజు మన పక్షాన్ని నిలబడ్డారు. కాకపోతే యోబులో ఉండిన ప్రత్యేకత ఏంటి తెలుసా? అతడు ప్రభు వైపే చూస్తూ ఉండిపోయాడు. నా ప్రభు ఏనాటికైనా నా పూర్వస్థితిని తీసుకొస్తాడు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునని పల్లెత్తి మాట కూడా ప్రభుని అనకుండా తన ఓటములో కూడా ప్రభు వైపు చూస్తూ నడిచాడు. అందుకే అతడు కోల్పోయిందంతా దేవుడు తన పాదాల దగ్గరికి మరలా తిరిగి తీసుకొచ్చాడు. ప్రియ సంగమా, ఈరోజు నీకు ఎదురవుతున్న పరిస్థితులు చాలా క్లిష్టమైన అవ్వచ్చు. ఈరోజు ఎన్నో కన్నీటి పర్యాయాల మధ్యన మీరు మీ కుటుంబాలు నలిగిపోయి ఉండొచ్చు. కానీ మీ విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. యెహోవా వైపు ఎవరైతే ఎదురు చూస్తారో వారికి నూతన బలాన్ని ప్రభు ఇస్తారు. కోల్పోయినవన్నీ మరలా తిరిగి దయచేస్తారు. మీరేమీ ఇబ్బంది పడద్దు. కాకపోతే శోధన మధ్యన జాగ్రత్త. బాధ కలిగినప్పుడు చాలామంది మాటలు వదిలేస్తూ ఉంటారు. ఇంకేం చేశాడండి ఆయన మాకు, ఇంకెందుకండి ప్రార్థన చేయడం, ఇంకెందుకండి ఉపవాసం ఉండడం, అన్నీ ఓడిపోతున్నాం, ఏ పని తలపెట్టిన అపజయం వస్తుందని వెనుకడుగు మాత్రం వేయద్దు. ఎందుకంటే ఓటమి వెనకాల బలమైన విజయాన్ని దేవుడు దాచుంచాడు, కీడు వెనకాల గొప్ప విజయాన్ని దేవుడు దాచుంచాడు, ఉపాయాన్ని దాచుంచాడు. మీరు కంగారు పడద్దు. ఎందుకంటే మన భక్తి మనకు ఆశిస్తండి. ధైర్యంగా ఉండండి. దేవుడు మీ అందరినీ అధికంగా దీవించునుగాక. ఆమేన్.